అమ్మవారి యొక్క పాదముల గురించి చెప్తున్నారండి. 84 నుండి 90వ శ్లోకం దాకా పాదముల యొక్క గొప్పతనము, అత్యుత్తమమైన వర్ణన, శ్రేష్టమైన పాదముల గురించి చెప్పే శ్లోకాలు ఇవన్నీ కూడా. శ్లోకపరంగా ఆ పాదములు ఎంత గొప్పవి అనే విషయాన్ని చూద్దాం. ఇవి ఎలాంటి పాదములట? శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయ అంటున్నారు. శృతీనాం మూర్ధానః అంటే శృతులు అంటే వేదములు. వేదములు 4 ఋగ్, యజు, సామ, అథర్వణ వేదం. వాటికి మూర్ధానః శిరస్సు లాంటివంట. ఆ శిరస్సులు ఏమిటి? ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులంతా కూడా అమ్మ యొక్క పాదములను శిరస్సున ధరించి ఉన్నాయట. అమ్మ యొక్క పాదములను వర్ణిస్తున్నాయి, గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఎందుకంటే అమ్మ వేదమాత, గాయత్రి మాత. వేదములే అమ్మ నుండి ఆవిర్భవించినాయి. పరబ్రహ్మ స్వరూపిణి తల్లి. అందుకనే అవి శిరస్సున ధరిస్తున్నాయట. అటువంటి పాదములు, అంత గొప్పవైన పాదములని చెప్తున్నారు. తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి యొక్క 4 తలలు 4 వేదములకి సంకేతం. అందుకని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి కూడా నాకు గుర్తు చేస్తున్నారు. యయోః పాద్యం పాతః పశుపతి జటాజూట తటిని. పాతః అంటే నీరు. ఆ పాదములను పశుపతి జటాజూటంలో బంధించిన గంగా జలములతో కడుగుతున్నారు అని చెప్తున్నారు. అంటే పరమశివుడు కూడా అమ్మ యొక్క పాదములను శిరస్సున ధరిస్తున్నాడనమాట. లయకారకుడు పరమశివుడు. మనం పూజ చేసేటప్పుడు కూడా అటువంటి గంగా జలంతో కడుగుతున్నట్టు భావించుకోవాలి. తరువాత పాదముల యందు లత్తుక, పారాని దిద్దుతాం. అది ఎలా వచ్చిందట? యయోర్లక్షా లక్ష్మి అరుణహరి చూడామని రుచి అంటున్నారు. లక్షా లక్ష్మి అంటే లక్ష అంటే లత్తుక, పారాని. అది ఎర్రగా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. అది హరి. హరి అంటే స్థితికారకుడైన విష్ణుమూర్తి యొక్క కౌస్తుభమణి నుంచి వచ్చిన ఎర్రని కాంతులుగా భావించుకోవాలి. ఈ పాదముల యొక్క గొప్పతనం చూడండి. శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ముగ్గురిని మనకు గుర్తు చేశారు. వేదములను, వేదమాతను, గాయత్రి స్వరూపంను కూడా చూపిస్తున్నారు పాదముల ద్వారా. చక్కగా ఇది భావించుకొని మనం ఉన్నతి చెందాలి. యమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. ఇక్కడ సంబోధన తల్లి, మాత. మరి అటువంటి పాదములను నువ్వు ఏం చేస్తావయ్యా అంటే, శిరసి దయయా దేహి చరణౌ. దయతో ఆ పాదములతో నా శిరస్సు పైన ఉంచు తల్లి, ఆ పాదములను నా శిరస్సు పైన ఉంచు తల్లి అని ప్రార్థన చేయాలి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అమ్మవారి పాదాలు మన శిరస్సుపై ఉండటం కంటే ఇంకేం కావాలి చెప్పండి మనకు కూడా? అది చెప్తున్నారు ఈ శ్లోకంలో భావం. అర్థమైందా అండి శ్లోకము భావం? శ్లోకము 84.